హాయ్ అండి. అందరికీ నమస్తే. మరొక మంచి రెసిపీతో మీ ముందుకొచ్చాను. బెల్లం కొమ్ములు చేసేద్దాం పదండి. ముందుగా ఒక గిన్నెలోకి 2 కప్పుల గోధుమ పిండి తీసుకోవాలండి. ఇందులో చిటికెడు ఉప్పు, ఒక గరిటెడు నూనె వేసి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఈ చపాతీ పిండిని 2 భాగాలుగా సెపరేట్ చేసుకోవాలండి. పొడి పిండి సహాయంతో చపాతీలా చేసుకోవాలి. మరీ పలుచగా కాకుండా మందంగా చేసుకోవాలండి. ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ పాటి మందం ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని 4 భాగాలు ఈ చపాతీ 4 భాగాలు కట్ చేసుకొని, ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ చపాతీని కట్ చేసుకోవాలి. మిగిలిన చపాతీ పిండితో ఇదే విధంగా చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ వేడైన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న చపాతీ కొమ్మల్ని ఇందులో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదండీ! ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని వేరే గిన్నెలో తీసేసుకోవాలి. పాకానికి ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో, అదే కప్పుతో కప్పు బెల్లం తీసుకోవాలండి. బెల్లం మునిగేంత వరకు నీళ్లు పోసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. కరిగించుకున్న బెల్లాన్ని వడకట్టుకోవాలండి. ఈ బెల్లం వడకట్టుకున్న తర్వాత మరో గిన్నెలోకి తీసుకొని ముదురు పాకం రానివ్వండి. బెల్లం ఈ విధంగా ముదురు పాకం వచ్చాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న చపాతీ కొమ్ముల్ని ఇందులో వేసుకోవాలండి. పాకమంతా ఈ కొమ్ములకు పట్టేంత వరకు లో ఫ్లేమ్‌లో కలుపుతూనే ఉండాలి. షుగర్ కూడా యూజ్ చేసి చేసుకోవచ్చండి. అంతేనండి. బెల్లం కొమ్ములు రెడీ అయిపోయినట్లే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ మాకు సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటానండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.